ఇక వైసీపీ అధినేత జగన్ పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. అవినీతి అహంభావం ఎక్కువ అవడం వల్లే బంగ్లాదేశ్లో హసీనా, ఏపీలో జగన్ పరిస్థితి ఇలా అయిందని అన్నారు. వారిద్దరూ ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయలేదని మండిపడ్డారు. నియంతృత్వ పోకడ వల్లే హసీనా దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందన్నారు. బంగ్లాదేశ్లో ఆమెకి 4 పర్యాయాలు ప్రధానమంత్రికి ఉండింది. ముజిబుర్ రహమాన్ కూతురు. కానీ ఆమె లాస్ట్ ఎన్నికలు ఏమైంది తెలుసా? ప్రతిపక్ష పార్టీలు మొత్తం బైకాట్ చేసాయి. ఎవరు పోటీ చేయలే. ఆమె ఒకటే పోటీ చేసి గెలుచుకుంది. అప్పుడు అనుకున్నాం ప్రతిపక్ష పార్టీ మొత్తం బైకాట్ చేయడం అంటే జనం ప్రతిపక్షం అవుతారు చెప్పేసి. కరెక్ట్గా 6 నెలల్లోనే జనం తిరుగుబాటు చేశారు. ఒక స్టేజ్లో బంగ్లాదేశ్ని నిలబెట్టిన మాట వాస్తవమే. తర్వాత గవర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ బాగా పికప్ చేసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే గవర్నమెంట్స్ అమెరికా దొరుకుతాయి, లండన్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కానీ ఆమె అవినీతి పెరిగిపోయింది విపరీతంగా, అహంభావం పెరిగింది, ప్రజాస్వామ్యం లెక్క చేయలేదు. కల్మినేటింగ్ పాయింట్ ఏమిటంటే రిజర్వేషన్స్, విద్యార్థుల రిజర్వేషన్స్. ఇప్పుడు కానీ అహంభావం ఉండకూడదని చూడండి. మనం జగన్ లాంటిదే చెప్పాం కదా, అవినీతి నియంతృత్వం ఉండేవాళ్ళు బాగుపడరని. అది అయిపోయింది.